నిర్ణీత సమయం కంటే 6 నెలలకు ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. తర్వాత ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమీక్షించారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని తెలిపారు. 6 నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందంటే మన 20% చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్ట్ నెలకే 36% వరకు రీచ్ అయ్యాం. కాబట్టి ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం 6 నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి. అదే స్థాయిలో ఎయిర్పోర్ట్స్ కూడా మన రాష్ట్రంలో ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మంచి లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుందని ఆయన కూడా సలహాలు నాకు ఇవ్వడం జరిగింది. మరి అందులోనే ముఖ్యంగా ఒక 4 ఎయిర్పోర్ట్స్ కూడా దాంట్లో ఈరోజు ప్రణాళికలు కూడా చూసుకుంటున్నాం, ఎక్కడెక్కడ భూమి ఉంది ఎలా అనేది. అందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఒక ఎయిర్పోర్ట్ మేము ప్లాన్ చేస్తున్నాం. అలాగే మనకి దగదర్తి నెల్లూరు దగ్గర ఒకటి చేస్తున్నాం, నాగార్జున సాగర్ ఒకటి చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా నియోజకవర్గం అయిన కుప్పంలో కూడా ఒకటి ఈరోజు ప్లాన్ చేస్తున్నాం. దానితో పాటు ఇంకా రిక్వెస్ట్స్ కూడా ఉన్నాయి. అనంతపూర్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఒంగోలులో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో మంచి గ్రోత్ ఏవియేషన్లో చూపించవచ్చు. అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఆ గ్రోత్ తాలూకా ప్రభావం మన ఏరియాకు కూడా తీసుకొని రావచ్చని నేను బలంగా నమ్ముతున్నాను. అందులోనే భాగంగా ఇది ఖచ్చితంగా జూన్ 26 లోపలే పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రతి నెల కూడా వస్తున్నాం. ఈ నెలకి ఇది అప్డేట్ ఉంది.